ఇప్పుడు యాక్చువల్గా ఈ గ్యాస్ ఇలా వెలుగుతుంది అనుకో, ఏమీ పేలదు, ఎట్టి పరిస్థితుల్లోనే పేలదు. ఎప్పుడు పేలుతుందంటే ఇది కనుక ఒక గదిలో అలా ఉండిపోయి దీని చుట్టూ మంట ఉంది, ఇది బయటికి వెళ్ళడానికి లేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వేడికి లోపల గ్యాస్ లిక్విడ్ బాగా బాయిల్ అయిపోయి ఒకేసారి బయట రావడానికి అవకాశం లేక అప్పుడు పేలుతుంది. అంతేగాని ఇలా బహిరంగ ప్లేస్ ఉన్నప్పుడు ఎట్టి బస్సులో గ్యాస్ అనేది పేలదు. పైగా ఈ గ్యాస్ ఎప్పుడు కూడా అడ్డంగా పేలదు, నిలువుగా పేలుతుంది. ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయా, ఇలా బుల్లెట్ లాగా పైకి వెళ్ళిపోతుంది. ఇలా అడ్డంగా అయితే ఎప్పుడు అవ్వదు. అదవుతుందండి. ఇందులో మీ గ్యాస్ దీనికి స్మెల్ ఉండదు. మీ ఇంట్లో స్మెల్ వస్తుందా గ్యాస్ లీక్ అవుతే? అందులో ఏం కలుపుతారు అడిగని తెలుసా? గ్యాస్కి స్మెల్ లేదు, కానీ ఈ గ్యాస్ బండ్లకి మటుకు ఒక గ్యాస్ లిక్విడ్ కలుపుతారు. అది ఎవరికైనా ఐడియా ఉన్నదా? మనకి వాసన వస్తారు కదా, ఆ వాసన యొక్క స్మెల్ వస్తుంది కదా, అప్పుడు మనకి మామూలుగా అయితే గ్యాస్ స్మెల్ రాదు. కానీ మనకి గ్యాస్ లీక్ అవుతుందని తెలియడం ఇది ఇలాగే లేదు. మనం ఆక్సిజన్ కట్ చేస్తే ఆగిపోతుంది, భయపడే ఏమి పేలదాం. మొత్తం గ్యాస్ ఉన్నంత వరకు కాలిపోతుంది మొత్తం అంతనే, తర్వాత ఆటోమేటిక్ ఆగిపోతుంది. మీరు భయపడి పారిపోతుందా? ధైర్యం వచ్చి దీన్ని ఇక్కడ కట్ చేస్తే ఆరిపోతుంది. జస్ట్ ఆక్సిజన్ కట్ చేయాలి అంతే ఉంది కదా. సో ఇప్పుడు ఆ ఖాళీ బకెట్ కూడా మన దగ్గర బకెట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఆక్సిజన్ కట్ చేస్తాం ఒకేసారి అంతే. తర్వాత మనం కట్ చేసుకోవడమే. జస్ట్ మనం అక్కడ ఆక్సిజన్ మొత్తం తీసుకొని ఆగిపోయింది. ఇంకోటి కూడా చేయండి. మంట ఆరిపోయిందంటే మనం ఫైర్ ఆగిపోయినంటే మనం రెగ్యులర్ కట్ చేసుకోవాలి. సో అప్పుడు దాన్ని కలిపి జస్ట్ సింగల్ సరిపోతుంది. ఇక్కడ ఆక్సిజన్ కట్ చేస్తున్నాం అంతేనమ్మా. మనం ఏం చేయట్లేదు, ఆక్సిజన్ కట్ చేస్తున్నాం అంతే. అయిపోయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి మనం. ఓకే, అర్థమవుతుందా?